For just a second, think about your dream life. Dream life. Imagine it, feel it. You have the power to make all of that happen. Holding on through all the years, looking back brings me to tears. Oh, I wanna see this through. All I know is how I feel, and all I want is what is real. Oh, I'm gonna stand by you. నాకే అమ్మాయి నచ్చింది. ఇది రికార్డ్ అయితే అన్న ఫస్ట్ ఇంట్లో చూసానన్న. ఇంట్లో పర్మిషన్ అడిగి ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీట్ అయ్యాను. అప్పటి నుంచి బిగిన్ అయింది మా జర్నీ. డాడీ వాళ్ళు చూపించారు. ఓకే, బావ వరుస అవుతాడు కాబట్టి నచ్చాడు, చేస్తుంది. ఐ లవ్ యూ చెప్తలేదు, డైరెక్ట్ మ్యారేజ్ ఒకసారి చెప్తున్నామన్నా, ఓన్లీ ఓవర్ ఫోన్. వదిన అండ్ అన్నయ్య మీరు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. డోంట్ సొసైటీ ప్రెషర్ గురించి వరీ కాకండి. మీ ఇష్టం వచ్చినట్టే మీరు లీడ్ చేయండి లైఫ్. ఓల్డ్ ట్రెడిషన్ కపుల్స్ లాగా కాకుండా బాగా తిరగండి, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోండి. టెన్షన్ పడతాను అనుకున్నా, అందరూ భయపెట్టారు. బట్ నేను నార్మల్గానే ఉన్నా, హ్యాపీగా ఉన్నా కాబట్టి నాకేం భయమే లేదు. ఎంగేజ్మెంట్ అప్పుడు తను టెన్షన్ పడ్డాడు, నేను ఫ్రీ ఉన్నా. ఈసారి తను ఫ్రీ ఉన్నాను, నేను టెన్షన్ పడ్డాను. ఓన్లీ బాధ ఏంటంటే నా ఫ్రీడమ్ పోయిందని అనిపిస్తుంది నాకు. జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను, ప్రమాణం చేయుచున్నాను. అది యాక్చువల్గా ఇట్లా మేము వద్దనుకున్నాం, కానీ అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది. మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక మేమిద్దరం కాబట్టి ఇంట్లో ఉండేది యాజ్ ఎ ఫ్రెండ్స్ లాగా ఉండాలని మా కోరిక. హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో నువ్వు ఒక గుడ్డులో చాలా స్పెషల్ పార్ట్. ఈ పెళ్లి కూడా మన బాండింగ్ ఇంకా పెంచాలని కానీ వదిలిన పరిచయం నా తమ్ముళ్ళు వదిలేమాకన్నా వదిలితో పాటు తమ్ముళ్ళు కూడా బాగా చూసుకో. I love you, Varsha. I do. And wish you a very once again happy married life.